జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అదృష్టము ఈరోజు నీకు దక్కబోతుంది. కాబట్టి కాదనకుండా ఈ అదృష్టాన్ని, రాజయోగాన్ని అందుకో అని అంటున్నారు అమ్మవారు. ఎవరైతే మన కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వారు ఎవరైతే ఉంటారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారు అందించే సందేశము విందామండి. బిడ్డ, ఈరోజు కోట్లలో ఒకరికి దక్కేటటువంటి అదృష్టం నిన్ను వరించింది. కాబట్టి ఈ అదృష్టాన్ని జార విడుచుకోకుండా ఈరోజు నేను చెప్పేది విని నీ మనసును నిమ్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. చాలా రోజుల నుండి నువ్వు ఎన్నో ఆలోచనలకు, బీభత్సమైన కష్టాలను, అలాగే మనసును బాధాకరంగా ఉంచుకొని ఏమి చేయాలో అర్థం కాని దీనమైన పరిస్థితుల్లో ఉన్నావని నాకు తెలుసు. కాబట్టి ఈరోజు అమ్మ నీకు ఒక అద్భుతమైనటువంటి సందేశం రూపంలో నీ ముందుకు వచ్చింది. మరి ఆలస్యం ఎందుకు? అమ్మ ఏం చెప్పినా కానీ, ఏమి సందేశం ఇచ్చినా కానీ తన బిడ్డలను ధైర్యంగా ఉంచేందుకు చేసే చిన్న ప్రయత్నమే ఈ సందేశం. ఎవరైనా కానీ నీ మనసు నిండా బాధ ఉన్నా కానీ అవన్నీ మర్చిపోయి ఈ మంచి మాట విని ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను. గత కొన్ని రోజుల నుండి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నావు. కాబట్టి ఆ బాధను తొలగించుకోవటానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అందులో నీకు బాధ మాత్రమే మిగులుతుంది అని చాలా విలపిస్తున్నావు. అవన్నీ కూడా నాకు తెలుసు, నేను చూస్తూనే ఉన్నాను. అయితే ఈరోజు నేను నీకు ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాను. ఆ సలహా నువ్వు తప్పకుండా పాటించు. ఇన్ని కష్టాలు నేను పడుతున్నా సరే అమ్మ ఎందుకు ఇంకా కాముగా చూస్తూ ఉంది అనుకుంటున్నావు కదా? దానికి సమాధానంగా ఈరోజు నేను ఏమి చెబుతున్నానో విను. నువ్వు పడే బాధలు అన్నీ నాకు తెలుసు. నీ సమస్యలన్నీ కూడా ఈ సందేశం రూపంలో నీ ముందుకు తీసుకువచ్చాను. అంటే నీకు తప్పకుండా సమాధానము అనేది దొరుకుతుంది అని అర్థం. ఇంకా అమ్మ ఇలా కూడా చెబుతుంది, చూడు బిడ్డ, నీవు బాధలు, సమస్యలు అని అన్నీ కూడా తొలగిపోయి నీకు అనుకూలమైన రోజులు రావాలి అని చెప్పి అడిగావు కదా, అలాగే రాబోతున్నాయి. కోట్లలో ఒకరికి దక్కే అదృష్టం ఈరోజు నిన్ను వరించింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే నీ ఇబ్బందులు, సమస్యలు తొలగిపోయి నువ్వు ధైర్యంగా ఉండే రోజులు అతి త్వరలోనే ఆసన్నమవుతాయి. కాబట్టి అప్పటి వరకైనా నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు. నేనున్నాను. ఈరోజు నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి అని చెప్పుకోవాలి. నీకు ఎంత మంచి శుభవార్తను అందించబోతున్నానో తెలుసుకుంటే నిజంగానే జీవితంలో ఇంత మంచి శుభవార్తను, ఇంత మంచి జీవితాన్ని నువ్వు అందేలా చేస్తున్నావు అమ్మా అని ఆశ్చర్యపోతావు. కాబట్టి ఈరోజు నీ కోసం నేను మంచి శుభవార్త ఇంతలా తీసుకొచ్చాను అంటే దాని వెనుక ఏదో ఒక పరమార్థం ఉంటుంది. నీకు రావాల్సిన రుణబాధలు, నీకు ఏదైతే అప్పు ఇవ్వకుండా నిన్ను బాధ పెడుతున్నారో వారు తప్పకుండా నీకు తిరిగి ఇస్తారు. అలాగే నిన్ను బాధ పెట్టిన వారి తప్పు తెలుసుకొని వారే నీకు ఏదో విధంగా సహాయం అనేది చేస్తారు. వారి తప్పుకు శిక్ష ఖచ్చితంగా వేస్తాను. వాటిని గురించి నువ్వు పట్టించుకోవద్దు. నీకు ఏదో మార్గంలో ధనప్రాప్తి నీకు ఏర్పాటు చేస్తాను. కాబట్టి అతి కొద్ది రోజుల్లో నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తీరిపోయేలాగా చేస్తాను. నీకున్న బాధలన్నీ ఒక్కొక్కటిగా నీ నుండి వెళ్ళిపోతాయి. నువ్వు కోరినవి నీకు తప్పకుండా అందుబాటులోకి వస్తాయి. అవన్నీ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ప్రతిరోజు నేను నీకు ఒక అవకాశాన్ని కూడా ఇస్తున్నాను. కానీ నువ్వు ఆ అవకాశాన్ని గుర్తించడం లేదు. మరి ఆ అవకాశాన్ని
నీ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తించి జాగ్రత్తగా ఆ అవకాశాన్ని ఉపయోగిస్తావు అని అనుకుంటున్నాను. నువ్వు కోరుకున్న మార్పు నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే ఏదైనా సరే చిన్న అవకాశము పెద్ద అవకాశము అని చూడకుండా నీకు వచ్చిన పని నువ్వు ఎంచుకుని ఆ పనిలో చిన్న విజయమైనా సరే సాధించు. తర్వాత ఆ విజయమే నీకు అన్నీ తెలిసేలాగా చేస్తుంది. తర్వాత నువ్వు సులభంగా నీకు కావాల్సినవన్నీ కూడా అందిపుచ్చుకోవచ్చు. అలాగే నీ జీవితం అంతా కూడా నిరాశ అనేవి ఉండవు. నీ సంతోషం అనేది ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. నీ జీవితం ఎవరు కూడా ఊహించని విధంగా మలుపు అనేది తిరగబోతుంది. అంటే నిజమైన అని అంటారు అనుకునేలాగా మారిపోతుంది. కారణం ఏమిటో అని నిన్ను అవహేళన చేసిన వారే ముక్కున వేలేసుకునేలాగా జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ కష్టాలన్నీ నా పాదాల దగ్గర శరణు వేడుకుంటున్నాయి. ఇక ఎప్పుడూ కూడా కష్టాలు నీ దరిదాపుల్లోకి రావు. అంటే వచ్చినా కానీ చిన్నపాటిగా వెళ్ళిపోతాయి. నిన్ను మరింతగా ఇబ్బందిగా గురి చేసేలాగా ఉండవు. ఈ అమ్మను నమ్మి నువ్వు ఎంతో సంతోషకరమైన జీవితం కోరావో అంతకన్నా రెట్టింపు ఆనందం నీ జీవితంలో తప్పకుండా నింపుతాను. నన్ను నమ్మి చూడు. ఒక్కసారి నీ చుట్టూ ఉన్నటువంటి కొంతమందిని గమనించు. అంటే ఎంతోమంది పెద్దవారు, పేదవారు, వికలాంగులు, అనాథలు ఉన్నారు. అలాగే వాళ్ళందరిలో ఏదో ఒక లోపం ఉంది కదా. కాబట్టి వారు ఇంకా ఎక్కువ కష్టాలను అనుభవిస్తున్నారు. వారి కర్మలను బట్టి ప్రతిరోజు వారి వారి జీవితంలో బాధలు అనుభవిస్తూ కొనసాగిస్తున్నారు. పైకి నవ్వుతున్నా కూడా లోపల మాత్రం వారు ఎంతో బాధపడుతూ ఉండాలని నీకు కూడా తెలుసు. చూడు, నీకు విషయం చెబుతాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు ఎంతటి ధనవంతులకైనా కానీ ఏదో ఒక సమస్య అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను వారిలోనే పెట్టుకొని వారు ఏం చేస్తారు అంటే పైకి నవ్వుతూ కనిపిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడూ కూడా పక్కవారితో పోల్చుకోకు. అలాగే వాళ్ళ నీ జీవితం ఉండాలి అని అసలు అనుకోవద్దు. రేపటి కర్మలకు నువ్వు పునాది వేసిన దానివి అవుతావు. అర్థం కాలేదు కదా. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులతో పోల్చుకోవటం మొదలు పెడతావో ఆ రోజు నుండే నీ సంతోషాన్ని నువ్వు కొంచెం కొంచెంగా కోల్పోవటం మొదలుపెట్టావు. ఇక వారికి ఉన్నది నీకు లేదు అని చెప్పి అలా ప్రతిరోజు అనుకోవటం వల్ల ప్రతిరోజు బాధే మిగులుతుంది. నీ దగ్గర లేనివి ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయం పట్ల నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? నువ్వు పోల్చుకోవడం మొదలుపెట్టిన ఈ ప్రపంచంలో చాలామంది నీకు సమానంగా కనబడకపోవచ్చు. వారి దగ్గర ఉన్నవాడిని నీ దగ్గర లేకపోవచ్చు. అలా ఉండాలి అంటే ఎలా చెప్పు? అందుకే నీకు నేను ఏదైతే ఇస్తానో దాంతో నువ్వు సంతృప్తి చెంది నీకు వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా అందిపుచ్చుకొని అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఒకేసారి పెద్ద విజయం ఎవరిని వరించదు. కాబట్టి వచ్చిన అవకాశం నిన్ను వరిస్తుంది. అంటే కారణం ముందు రోజుల్లో నువ్వు ఇంకా మరింత విజయాన్ని సాధిస్తావు అని. ఎంత ధనం ఉన్నా కడుపు నిండా తినేందుకు ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. కాబట్టి కొంతమంది కష్టాలు ఉన్నా సరే పైకి వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. అటువంటి వారికి సరైన ఆనందం, తిండి, నిద్ర కూడా ఉండదు. కాబట్టి వారిలో లేని ప్రత్యేకత నీలో ఉంది. కాబట్టి నువ్వు నీ దగ్గర ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవిస్తూ ఉండు. అలాగే పెద్ద కష్టాలు వచ్చినా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఓర్చుకొని ఇక్కడి వరకు వచ్చావు. కాబట్టి ఇక మీద వచ్చే చిన్న చిన్న సమస్యలకు పారిపోవద్దు. అసలు కష్టాలే రావు అని అమ్మ అన్నది అని చెప్పి మరలా నన్నే ప్రశ్నించకు. కష్టం అనేది లేకుండా ఏ మనిషికి జీవితం ఉండదు. ఆ కష్టం అనేది ఎంతో పెద్దగా ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే భగవంతుని నువ్వు నిందించాలి. నువ్వు నమ్ముకున్న భగవంతుడు నిన్నెప్పుడూ కూడా అన్యాయం చేయలేడు. కాబట్టి ఇకనైనా సమస్యల నుంచి, కష్టాల గురించి, నీకు లేని వాటి గురించి ఆలోచించకుండా నీకు దక్కవలసింది ఏదైనా సరే దక్కి తీరుతుంది అని గుర్తుపెట్టుకో. ఆలస్యం జరిగినా కూడా నీకు అంతా కూడా మంచే జరగబోతుంది అనే విషయాన్ని గుర్తుంచుకో అని అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం ఈరోజు తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై వారాహి మాత.